ప్రైజ్ లాట్. వెల్కమ్ టు అనదర్ సెషన్ ఆఫ్ కాంకరర్స్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే యూట్యూబ్లో అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్నారో మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు మరియు శుభాలు తెలియచేసుకుంటున్నాను. ఈ యొక్క శిలువ ధ్యానాల్లో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన ఆయన ఉచితమైన కృప బట్టే దేవునికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాము. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక చిన్న ఓపెనింగ్ ప్రేయర్ ద్వారా స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపగల మా దేవ, దయగల మా తండ్రి, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బంగారు పాదాలకు వందనాలు దేవా. ఈ విధమైన తండ్రి యేసయ్య ఒక కార్యక్రమం ద్వారా తండ్రి మా అందరికీ నీ వాక్యాన్ని అందించిన విధానాన్ని బట్టే నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మాకు కావాల్సిన జీవాహారాన్ని నీ వాక్యం ద్వారా మా అందరికీ అందించండి ప్రభువా. వాక్యం చెప్పబోచున్న పాస్టర్ గారిని బట్టే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఆ బిడ్డ ద్వారా యేసయ్య మీరు మా అందరితో మాట్లాడండి ప్రభువా. దేవా, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము ఇంకనూ యేసయ్య బలపరుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. దేవా, ఒకరిని ఒకరు బలపరుచుకునే మంచి యవ్వనస్తులుగా మా అందరినీ మీరే తీర్చిదిద్దండి ప్రభువా. అదేవిధంగా తండ్రి యేసయ్య ఈ యొక్క కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు నీ యొక్క నామ మహిమార్థం మాత్రమే జరిగించేలాగా సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి యేసయ్య ఇక్కడున్న ప్రతి ఒక్క యవ్వనస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ విధమైన లోక సంబంధాలకి మేము పోకుండా తండ్రి దేవా నీ యొక్క అడుగు జాడలో మేము ముందుకు నడిచేలాగా మాకు సహాయం దయచేయండి తండ్రి. మరి ఒకసారి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని వేసి నీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నీ చేతికి అప్పచెప్పుకుంటూ నాకు చిన్న ప్రార్థనని పాసని చేర్చుకోమంటూ నజరేయుడు అయిన యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి నా యొక్క ప్రత్యేక వందనాలు కూడా మీ అందరికీ తెలియచేసుకుంటున్నాను. మన మధ్యలో పాస్టర్ జాషువా పవన్ గారు ఉన్నారు వాక్యం పంచుకోవడానికి. సో ఈ యొక్క రోజు టాపిక్ ఏంటంటే శిలువ మార్గంలో అడుగులు. సో ఈ యొక్క టాపిక్ ద్వారా మనందరితో మాట్లాడడానికి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సో ఈ సమయంలో పాస్టర్ గారికి నేను టైంని ఇస్తున్నాను. ఓవర్ టు పాస్టర్ గారు. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా జాయిన్ అయిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నిండు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సజీవ మీటింగ్ వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించు మా పరమ తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు వందనాలయ్యా. ఈ రీతిగా నా ప్రభువా ఈ లైవ్ ద్వారా నీ మాటలు ధ్యానించటానికి మాకు అనుగ్రహించిన కృపకై ఈ సమయానికే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో నా తండ్రి, ఎవరైతే నా ప్రభు మరి ఈ మాటలు వింటూ ఉన్నారో లైవ్లోనే కానీ లైవ్ తర్వాతనే కానీ ప్రభువ పరిశుద్ధాత్మదేవుడా మాట్లాడండి, బిడ్డలను ఆదరించండి, బలపరచండి. నీ వాక్యమని సర్వసత్యములో ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని ఈ మాటలు ధ్యానిస్తుండగా నా తండ్రి నీవే మాకు సహాయకుడిగా నిలవమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు వాక్య సందేశం సిలువ మార్గంలో మన అడుగులు. సిలువ మార్గంలో మన అడుగులు. సో మన అడుగులు ఎటు వెళ్తున్నాయి? మనల్ని లీడ్ చేయడానికి, మనల్ని డైవర్ట్ చేయడానికి ఎన్నో రావచ్చు ఈ లోకంలో. మరి ముఖ్యంగా మన ఓన్ ఐడియాస్, మన సొంత ఆలోచనలు, మన ఓన్ విల్, ఇవన్నీ కూడా మనల్ని రకరకాల వైపుకి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. సో సిలువ మార్గంలో మనం కూడా నడిచినప్పుడు అది ఎంతగానో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలమును కూడా ఖచ్చితముగా మనకి ఇవ్వగలుగుతాడు. ఆ మార్గము సిలువ మార్గము అనగానే అదేదో శ్రమ మార్గం అని కాదు, కానీ ఈ మార్గంలో శ్రమలు కూడా ఎదురవచ్చు, కష్టాలు కూడా ఎదురవచ్చు, అవమానాలు కూడా రావచ్చేమో, కానీ ఈ మార్గములో దేవుడు మనకి విజయాలను ఇస్తాడు. ఈ మార్గంలో దేవుడు మనకి జయ జీవితాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎన్ని వచ్చినా ఏమి వచ్చినా ఈ మార్గములో వాటన్నిటిని కూడా మనం ఎదిరించి
దేవునికి సాక్షులుగా నిలబడటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆమేన్. ఈ మార్గము సత్య మార్గం, ఇది జీవ మార్గం, ఇది ప్రభు ఏర్పాటు చేసిన మార్గం. సో ఈ మార్గములో మన అడుగులు పడాలి అని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. మన అడుగులు ఈ మార్గంలో ఉన్నప్పుడు తడబడకుండా ఉంటాయి. మన అడుగులు ఈ మార్గంలో ఉన్నప్పుడు అవి దీవెనకరంగా ఉంటాయి. సో ఈరోజు మన అడుగులు ఎక్కడ పడుతున్నాయి అనే సంగతిని మనం ఆలోచిస్తూనే ఈ యొక్క సిలువ మార్గంలో మన అడుగులు ఎలా ఉంటాయి, అసలు సిలువ మార్గము అంటే ఏంటి ఒకసారి ఆలోచించేద్దాం. మనందరికీ బాగా పరిచయం ఉన్న మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. అదే రీతిగా లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సో ఈ రెండు మాటలు ఒకేలాగా అనిపిస్తున్నాయి. తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించువాడు పాత్రుడుగా ఎంచబడతాడు. ఒకవేళ ఆ సిలువని ఎత్తుకొని తనని వెంబడింపకపోతే వారు పాత్రుడుగా ఎంచబడడు. అదే రీతిగా మనం చదువుకునేటువంటి లూకా సువార్తలోనేమో పాత్రుడు అనే దగ్గర శిష్యుడుగా ఎంచబడతారు, డిసైపుల్. శిష్యులుగా కానేరడు అని చాలా ఖచ్చితంగా తెలియచేశాడు. కానేరడు అంటే ఆయన శిష్యులుగా, ఆయన డిసైపుల్స్గా, ఆయన విశ్వాసులుగా, ఆయన పిల్లలుగా, పాత్రులుగా మనం ఉండాలి అంటే ఖచ్చితముగా సిలువని ఎత్తుకొని ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. సిలువని ఎత్తుకొని వెంబడించకుండా ఉంటే దానికి అర్థం లేదు. సిలువని ఎత్తుకోకుండా వెంబడించటములో అర్థం లేదు. సిలువని ఎత్తుకొని వెంబడించినప్పుడు పాత్రులుగా ఎంచబడతాం. సిలువని ఎత్తుకొని మనం వెంబడించినప్పుడు శిష్యులుగా చేయబడతాం. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మరి సిలువని ఎత్తుకోవటం అంటే ఏంటి? సిలువ మార్గములో మన అడుగులు. మరి ఈ సిలువని ఎత్తుకోవటం అంటే ఏంటి అంటే లిటరల్గా చెక్కతో చేయబడిన సిలువనేదో నువ్వు మోయటం అని కాదు, లేకపోతే ఈ సిలువ గుర్తు నీ మీద వేసుకోవటం అని కాదు. మరొక ఆచార పద్ధతి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ సిలువని ఎత్తుకోవటం అంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే నీకు చూపించాడో, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే, ఏ ప్రేమనైతే, ఏ క్షమాపణైతే, ఏ గుణలక్షణములైతే ఆయన ఆ సిలువలో కనపరిచి ఉన్నాడో ఆ వాటిని నువ్వు నిదానించి చూస్తూ వాటిని నీ జీవితానికి అప్లై చేసుకుంటూ వాటిని క్రియారూపకంగా నువ్వు ఎప్పుడైతే కనపరుస్తావో దానిని సిలువను ఎత్తుకొని వెంబడించటము అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. భౌతికంగా మరింకా ఆచార పద్ధతిగా మనం ఏది చేసినా కూడా అది వ్యాలిడ్ కాదు. సిలువలో ఆయనకి మనకి ఎన్నో పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు కొన్ని వాటిని మనం నేర్చుకుందాం. ఏమి ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు సిలువలో? సిలువను గురించి మనం ఆలోచించేస్తున్నప్పుడు ఆ సిలువలో ఆయన భయంకరంగా మరి ఆ మరణాన్ని రుచి చూచాడు. భయంకరమైన వేదనను ఆయన భరించాడు. ఆయన తండ్రి నుంచి ఎడబాటుకు గురై ఉన్నాడు. లోక పాపములు మూసుకువెళ్ళిన గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. అటు యూదుల నుండి, శాస్త్రుల పరిచయుల నుండి, అటు ఆ జనాంగము నుండి, పక్కన ఉన్నటువంటి దొంగల నుండి ఎన్నో రకాలుగా ఆయన ఆ అవమానాన్ని భరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించేయండి. అన్ని అవమానాల మధ్య, అన్ని నిందల మధ్య, అటువంటి శోధనలో, అటువంటి మరణ వేదనలో ఉన్నప్పుడు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించుడి. అలాంటి సమయంలో అసలు ఎలా ప్రార్థన చేయగలిగాడండి? అదే కదా
సిలువ మార్గంలో మన అడుగులు. ఈరోజు చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న కష్టం వచ్చినప్పుడు, అనుకున్నది ఏదైనా నీకు రానప్పుడు, నీకేదైనా జరగనప్పుడు, ప్రార్థనా జీవితం మనలో ఎలా ఉంటుంది? వాక్య పఠనం మనలో ఎలా ఉంటుంది? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ శ్రమలో, ఆ బాధల్లో, ఆ నిందలో, ఆ ఆలస్యంలో కూడా స్టిల్ నా దేవుడు నా తోడుగా ఉన్నాడు, ఈ శోధని నా దేవుడు దీవెనగా మార్చగలుగుతాడు అని గనక నీవు ముందుకు అడుగులు వేయగలిగితే నీవు సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడిస్తున్నట్లు అర్థం. ఒకవేళ చిన్న చిన్న సమస్యలకి అంటే నేను చిన్నని పలుకుతా ఉన్నాను, నీ జీవితంలో అది పెద్దగా ఉండొచ్చేమో, నీకు అది ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, అయినప్పటికీ ప్రభు వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ, ఆయన సిలువలో చేసినటువంటి యాగాన్ని గుర్తెరుగుతూ, ఆయన మనకు అక్కడి నుంచి ఏమి ఇస్తున్నాడు, ఏమి నేర్పుతున్నాడు అనే సంగతిని గ్రహిస్తూ ఆ ప్రకారంగా మన అడుగులు పడుతున్నట్లయితే దేవుడు ఖచ్చితముగా నీ విషయంలో ప్రతిఫలం ఇవ్వటానికి ఇష్టపడతా ఉంటాడు. ఇదే సిలువలో మనము అడుగులు వేయటం, ఆయన్ని వెంబడించటం, సిలువని ఎత్తుకోవటం. కొన్ని విషయాలు చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక వద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. చూడండి, అన్యాయముగా శ్రమనొందుతున్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని గురించిన మనస్సాక్షి కలిగి శ్రమను అనుభవిస్తున్నాడు, కానీ ఆయన మనస్సాక్షి దేవుని గురించి ఉండాలి. అంటే నేను నా దేవుని గురించి ఈ శ్రమను అనుభవిస్తున్నాను, నా దేవుని గురించి నేను ముందుకెళ్తున్నాను, నా దేవుని బట్టి నేను ఈ ప్రయాసపడుతూ ఉన్నాను, నా దేవుని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను అనే మనస్సాక్షి నీకు ఉంటున్నట్లయితే అది దేవుని దృష్టిలో హితముగా ఎంచబడుతుంది అంట. దుఃఖమును సహించినడలా అది హితమగును. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చూసాం, పాత్రుడుగా ఎంచబడతాం. ఇక్కడ ఈ మాట కనబడుతుంది, హితమగును. ఇక్కడ ఒక మాట కనబడుతుంది, సహనము. దుఃఖమును సహించినడలా, ఆ శ్రమను నువ్వు కొద్దిగా ఓర్పుతో భరించినడలా, దేవుని గురించిన మనస్సాక్షి నువ్వు కలిగినడలా అది హితమగును. ప్రైజ్ ది లార్డ్. 20వ వచనం చూడండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడలా నీకేమి ఘనము? నువ్వు చేసిన దానికి, నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఆ దెబ్బలు అనుభవిస్తుంటే అది దానికి నీకేమి ఘనత వస్తుంది? అంటే నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించడంలో అర్థము లేదు. కానీ నువ్వు చెయ్యని దానికి కూడా నీవు ఆ బాధని, ఆ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే, దేవుని మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నావు అంటే అది హితముగా ఎంచబడుతుంది. ఇదే కదా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కనపరిచింది. ఆయన చెయ్యనటువంటి తప్పిదములకు, ఆయన చెయ్యనటువంటి పాపములకు ఆయన సిలువలో మనపక్షముగా ఆ పాపములను, ఆ తీర్పుని, ఆ శాపమును, ఆ వేదనను, ఆ ఎడబాటును, ఆ అవమానము సమస్తమును ఆయన అనుభవించి ఉన్నాడు. ఆయన చెయ్యని దానికి ఆయన మీదేసుకున్నాడు. మన మీద పడవలసినటువంటి ఆ శిక్షను ఆయన భరించాడు. ఆయన తిన్నాడు ఆ దెబ్బలు, ఆయన అవమానమును పొందాడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి అంట. చూడండి 20వ వచనం. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును అంట. కొన్నిసార్లు మేలు చేస్తాం, మంచి చేద్దామని వెళ్తాం, దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఏదో చేద్దామనుకుంటాం, కానీ చాలా మరలు అదే రివర్స్ అవుతూ ఉంటుంది. మేబీ నీ వల్ల అయిందని మేలు చేయటానికి వెళ్తే అది మనకి ఏదో కీడుగా మారటం, ఇవన్నీ కూడా
మన ఈ యొక్క జీవిత యాత్రలో వీటిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ అదే మాట రాయబడింది, మేలు చేసి బాధ పడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. చూడండి, మనం ఎందుకోసం పిలువబడ్డామంట? మనం ఎందుకోసం పిలువబడ్డామండి అంటే సహించటానికి పిలువబడ్డాం. ఎందుకోసం పిలువబడ్డామండి అంటే ఓర్పుతో కనిపెట్టడానికి మనం పిలువబడిన వారంగా ఉన్నాం. ఎందుకోసం పిలువబడ్డామండి అంటే సిలువలో ఆయన ఏదైతే భరించి ఉన్నాడో దానిని మనము కూడా ఎత్తుకొని ఆయన వెంబడించటానికి మనం పిలువబడిన వారంగా ఉన్నాం. దీనికోసమే కదా నువ్వు పిలువబడినది అంటా ఉన్నాడు. ఆయన పిలుపు ఈ రీతిగా ఉన్నది మన విషయమై. ఈ లోకయాత్రలో వెళ్తున్నప్పుడు విశ్వాసాన్ని, భక్తిని, నీతిని, యథార్థతను చేతపట్టుకొని దేవుడి కొరకు రోషముగా నిలబడ్డప్పుడు నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి, కష్టములు వస్తాయి, నీ మీద వ్యతిరేకత వస్తుంది. నీ వెనక అనేక మంది పలు రకాలుగా మాట్లాడుకోవచ్చేమో, కానీ ఇదిగో ఈ లైవ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది దేవునికి హితమగును అంటా ఉన్నాడు. నువ్వు పాత్రుడుగా ఎంచబడతావంటూ ఉన్నాడు. అది దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడుతుంది. దేవుడు దాని విషయమై నీకు ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి సహోదరుడ, సహోదరి, నీ కలుగుతున్న శ్రమలు బట్టి ఏమాత్రము కూడా నువ్వు కృంగిపోక ధైర్యము తెచ్చుకో, నిరీక్షణ కలుగు. ఇదిగో ఈ సిలువ మార్గములో మన అడుగులు పడటానికి మనల్ని మనము సిద్ధపరుచుకునే వారంగా ఉందాం, ధైర్యపరుచుకునే వారంగా ఉందాం, పురుగొల్పుకునే వారంగా ఉందాం. నీ అడుగులు సిలువ మార్గంలోనే పడాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. కలుగుతున్న శ్రమను బట్టి నీ అడుగులు మరొక వైపు పడటానికి వీలు లేదు. కలుగుతున్న నిందను బట్టి నీ అడుగులు మరొక వైపుకు వెళ్ళటానికి వీలు లేదు. కలుగుతున్న అవమానాన్ని బట్టి నీ అడుగులు వెనకకి వెళ్ళటానికి వీలు లేదు. అది ఏది ఏమైనా సరే నీ అడుగులు ముందుకే వెళ్ళాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే ఆయన అంటా ఉంటాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను అని చెప్తూ నెక్కిందంటున్నాడు. ఇదిగో నా యొద్దకు వచ్చి కాడిని ఎత్తుకొని నేర్చుకొనిడి అంటా ఉన్నాడు. కాడి ఎత్తుకోవాలి అంటే ఒక పక్క నీవు ఉంటావు కాడిలో, మరొక పక్క యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ నింద, శ్రమ నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు నీ బరువును మోస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నాడు. మనకు అనిపిస్తుంది నేనే మోస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది, నేనే భరిస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది, నాకే రావాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ కాడి కింద మరొకరు కూడా ఉన్నారు. ఆయనే నీ రక్షకుడు, ఆయన నీ ఆదరణకర్త, నీ భారం మోసేవాడు, నీకు బలమునిచ్చువాడు. అందుకే ఈ కాడి సులువైనది అన్నాడు ఆయన. ఎందుకండి సులువైనది? బరువంతా ఆయన మీద పడుతుంది, భారమంతా ఆయన భరిస్తున్నాడు. నీకు నెమ్మది, నీకు విశ్రాంతి అంటున్నాడు. నువ్వు అక్కడ నిలబడేయడమే నీ పని. అది ఏ భూమి అయినా సరే దున్నుకుంటూ పోతాడు ఆయన. అందుకే యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఊరికే నిలబడు అంటాడు ఆయన. మన ప్రజెన్స్ ఉండాలి. మన ప్రజెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఆయన ఖచ్చితంగా పనిచేస్తాడు. ఈరోజు మన అడుగులు ముందుకే పడాలి, సిలువ మార్గంలోనే మన అడుగులు పడాలి. నీ అడుగులు వెనక్కి పడటానికి వీలు లేదు. నీ అడుగులు కుడికి ఎడమకి మరి డైవర్ట్ అవ్వటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఇందుకోసమే నువ్వు పిలువబడావు అని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇందుకు మీరు పిలువబడితిరి అని చెప్తూ పేతురు రాసిన మొదటి పత్రిక మరొకసారి చదువుతున్నాను, 2వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 21వ లేఖనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆయన మన కొరకు బాధపడ్డాడు. ఆయనకు అసలు ఎందుకు బాధలు? ఆయనకెందుకు దెబ్బలు? ఆయన ఎందుకు ఎడబాయాలి? ఆయన ఎందుకు దిగంబరుడిగా ఉండాలి? ఆయన ఎందుకు ఆ మరణాన్ని రుచి చూడాలి? కానీ నా కోసం, మన కోసం బాధపడిన వాడుగా ఉన్నాడు.
సిలువ మనకి నేర్పుతుంది. అందుకే నీకు కలిగి ఉన్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీ ధైర్యమును విడిచిపెట్టక, ఖచ్చితముగా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చు దేవుడిగా ఉన్నాడు. ఈ మాట హెబ్రీ పత్రికలో మనకు ఆగబడుతుంది. నీ కొరకు, మన కొరకు ఆయన బాధపడి అంతటితో ఆపలేదు. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అడుగు జాడలు, మాదిరి. ఆయన మాదిరి ఉంచిపోయాడు అంట. ఈరోజు మన మాదిరి ఎవరండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా చెప్పాలంటే సిలువ మనకి మాదిరి ఉన్నది. మన కొరకు ఆయన అడుగు జాడలు ఆయన వేసి ఉన్నాయి. ఆ అడుగు జాడలో మన అడుగు కూడా పడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి, తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఆయన దూషింపబడ్డాడు, కానీ ఆయన బదులుగా దూషింపలేదు అంట. ఆయన నోట ఏ కపటము కూడా కనబడలేదు అంటున్నాడు. ఆయన శ్రమ పెట్టబడి ఉన్నాడు, కానీ బెదిరించలేదు. కానీ ఆయన్నైతే న్యాయము తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ముందు ఉంచినటువంటి అడుగు జాడలు, మాదిరి ఇదే. దూషణకు ప్రతి దూషణ కాదు, మాటకు మాట కాదు, దెబ్బకి దెబ్బ కాదు, టిట్ ఫర్ టాట్ కాదు. ఈ లోకం అది మనకు కనబడుతూ ఉంటది. కానీ ఆయన దూషణకి ప్రతి దూషణ చేయక, అంత శ్రమ పడుతున్న వారిని బెదిరింపక, న్యాయము తీర్చే దేవునికంట తన్ను తాను అప్పగించుకున్నాడంట. హల్లెలూయా. సిలువ మార్గంలో నీ అడుగులు ఇలా ఉండాలి. నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటూనే, ఇదే సమర్పణ కలిగిన జీవితములు జీవిస్తూనే నీ యుద్ధాన్ని కూడా దేవుని చేతిలో పెట్టేవాడిగా ఉండాలి. నీ శ్రమను కూడా దేవునికి అప్పగించేవాడిగా ఉండాలి. నీ జీవితంలో ఏ తుఫాన్ అయితే ఎదురవుతా ఉందో, ఏదైతే నీ జీవితంలో అలలు కొడుతూ ఉన్నాయో, ఎక్కడి నుండి అయితే నీకు ఆ సమస్య వస్తూ ఉందో, దాన్ని నువ్వు ప్రభు పాదాలు పెడుతున్నట్లయితే న్యాయము తీర్చు దేవుడు ఖచ్చితంగా నీ విషయమై న్యాయము తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకోసం? మనం పిలువబడిన వారముగా ఉన్నాం. మన అడుగులు ఇక్కడ పడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే కదా సిలువని ఎత్తుకొని ఆయన వెంబడించటం. అప్పుడు మనం పాత్రులముగా ఎంచబడతాం. అప్పుడు మనం శిష్యులుగా పిలువబడతాం. ప్రైజ్ ది లార్డ్. 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకెలను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన నిమిత్తమై ఆయన మ్రాను మీద వ్రేలాడినాడు. మన నిమిత్తమై శాపగ్రస్తుడిగా పిలువబడినాడు. మన నిమిత్తమై ఆ దెబ్బలు తినినాడు. మనల్ని నీతిగా ఎంచటానికి, నీతి అనే స్వాస్థ్యములు నిలబెట్టడానికి. నీతిమంతుని ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. నీ పక్షముగా ఆయన నిలబడటానికి నీ కోసం ఆ సిలువలో మరణించాడు. సో ఈ కాంటెక్స్ట్ మనం చూస్తే మనకి ఎన్నో గుణ లక్షణాలు ఇక్కడ అగపడుతున్నాయి. ఎన్నో పాఠాలు సిలువ నుండి మనం నేర్చుకోవచ్చు. ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఎదురవుతున్నటువంటి ప్రతి శ్రమలో నువ్వు సహిస్తున్నట్లయితే అది దేవుని దృష్టిలో హితముగా ఎంచబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఆయన మన కొరకు అడుగు జాడలను ఏర్పాటు చేశాడు. మాదిరిగా ఉంచిపోయినంట ఉన్నాడు. ఇంకా ఆయన బదులుగా దూషించలేదు అంటున్నాడు, బెదిరించలేదు అంటున్నాడు. కానీ
దేవునికి అప్పగించుకున్నాడు, న్యాయము తీర్చే దేవునికి. సో ఈరోజు మనము మన గుణ లక్షణాలు కూడా ప్రభు శిలువలో గనక ఏ రీతిగా అయితే కనపరచి ఉన్నాడో అటువంటి గుణలక్షణములు కలిగినటువంటి వారముగా మనం ముందుకు వెళ్దాం. అందుకే ఇదే పేతురు రాసినటువంటి పత్రికలో కనుక మనం ఇదే 2వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకోసం దేవుడు మనల్ని పిలిచాడంటండి? ఆయన గుణాతిశయములను, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఆయన సొత్తైన ప్రజలం అంటే, ఆయన సొత్తైన ప్రజలు ఎలా ఉంటారు? పాత్రులుగా ఎంచబడిన వారు ఎలా ఉంటారు? శిష్యులుగా పిలువబడిన వారు ఎలా ఉంటారు? దేవుని యొక్క పిలువబడిన వాని యొక్క గుణాతిశయములను ఎప్పుడైతే మనం ప్రచురపరుస్తామో, ఎప్పుడైతే మనం అగుపరుస్తామో, అనగా మన లైఫ్ స్టైల్లో, మన జీవన శైలిలో ఆయన గుణాలు, ఆయన లక్షణములు ఎప్పుడైతే బయటికి అగపడతాయో అప్పుడు మనం పిలువబడిన వారం, ఏర్పాటు చేయబడిన వంశములో ఉన్నటువంటి వారం, అప్పుడు మనం దేవుని సొత్తైనటువంటి ప్రజలముగా ఉన్నటువంటి వారం. అంతేగాని మన ఓన్ ఐడియా ప్రకారం మనం జీవిస్తూ, మన స్వనీతిని మనం కనపరుస్తూ, మన కోపాన్ని మనం ప్రదర్శిస్తూ, మన శరీర ప్రకారం మనం అడుగులు వేస్తున్నట్లయితే అది హితముగా ఎంచబడదు, వారు పాత్రులుగా ఎంచబడరు. కానీ దేవుని కృప ఈరోజు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నవారం, ఒకప్పుడు శరీరము బానిసత్వ బ్రతుకుల్లో జీవిస్తున్నటువంటి వారు మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్న దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించాలంట. అందుకే ఇదే అధ్యాయంలో మనకి 20వ వచనంలో కనబడుతుంది, ఇందుకు మీరు పిలువబడితిరి. ఇందుకు మీరు పిలువబడితిరి. అందుకేనేమో ఆది కాలం నాటి సంఘ విశ్వాసులే కానీ, శిష్యులే కానీ, అపోస్తులే కానీ వారు హతసాక్షులు అవ్వటానికి కూడా వెనకడుగు వేయలేదు. ఆ బెదిరింపులకి వారు బెదరలేదు. ఆ సంఖ్యలకి, ఆ జైలుకి, ఆ దెబ్బలకి వారు వెనకడుగు వేయలేదు. దేవుని కొరకు పోరాడటానికి, దేవుని కొరకు నిలబడటానికి, దేవుని కొరకు ముందుకు వెళ్ళటానికి, దేవుని నామాన్ని ప్రకటించటానికి వారు అంతగా పూనుకొని ఉన్నారు. అందుకోసం వారు పిలువబడ్డారు. సంగమ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని యొక్క పిలుపు, ఆయన ఏర్పాటు ఎట్టిదో ఒకసారి మనం గ్రహించే వారంగా ఉందాం. ఆ శిలువ మార్గంలో మనం ముందుకెళ్దాం. ఈరోజు కొన్ని విషయాలు దేవుడు నీ ఎదుట పెడుతూ ఉన్నాడు. ఆయన ఈ శ్రమని, ఈ అవమానాన్ని, ఈ బెదిరింపులను, ఈ కష్టాలను అనుభవిస్తూనే ఆ మధ్యలో ఆయన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఆ శిలువలో ఆయన పలికిన మాటలు, ఆ ప్రార్థన ఎంత విలువైనది. వీరిని క్షమించుడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటండి అలాంటి గుణం? నిజంగా అటువంటి గుణాల్ని, అటువంటి లక్షణాన్ని మనము అలవరుచుకోవాలి. నీ కోసం మేలు చేసేవారి కొరకు ప్రార్థించడంలో తప్పు లేదు. కానీ నీ విషయమే కీడు చేస్తున్న వారి విషయంలో కూడా ప్రార్థన చేయి. దేవుడు దాన్ని ఖచ్చితముగా వింటాడు. నీ విషయంలో ఎవరైనా అన్యాయం చేశారా, వారి గురించి ప్రార్థన చేయి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయి. అంటే ప్రార్థన చేయమంటే వారికి ఏదో కావాలని కాదు. ప్రభువారి గుణములను కలిగి, ప్రభువారి లక్షణములు కలిగి నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితముగా వింటాడు.
దేవునికి స్తోత్రం. అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కూడా ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అయితే వారితో నేనిట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారంలో మరలా కట్టుదము రండి. ఈ మాటలు నెహెమ్యా భక్తుడు పలుకుతూ ఉన్నాడు. అయితే ఈ వచనం నాకు చాలా ఇష్టం. ఇక్కడ నెహెమ్యా ఏమంటా ఉన్నాడంటే, మనకు కలిగిన శ్రమ, మన మీదకి వచ్చిన నింద. నిజానికి నెహెమ్యా మీరు ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది. నెహెమ్యా పారశీకపు దేశంలో రాజు దగ్గర గిన్నె అందించేటువంటి ఉద్యోగంలో ఒక అధికారి, మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ ఈ నెహెమ్యాకు ఒక సమాచారం అందింది. యెరూషలేము గోడలు పడిపోయాయని, దాని గుమ్మములు కాల్చబడ్డాయని, దేవుని ప్రజలు శ్రమను అనుభవిస్తున్నారనే సమాచారం అందగానే ఈ నెహెమ్యా, వీరేదో తప్పు చేశారు అందుకే ఈ శ్రమను అనుభవిస్తున్నారు, దేవునికి స్తోత్రం అని కూర్చోలేదు. కానీ కొన్ని మాసాలు దుఃఖాముఖుడై ఉపవాసం ఉండి ఆ పని కొరకు, దేవుని కృప కొరకు, దేవుని కరుణాహస్త బలము కొరకు, ఆ ప్రజల కొరకు ఎంతగానో విలపించి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు నెహెమ్యా. ఈ నెహెమ్యాలో ఉన్న క్యారెక్టర్ ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ ఇప్పుడు 17వ వచనంలో మనం చదివాం, 2వ అధ్యాయం 17వ వచనం. మనకు కలిగిన శ్రమ అంటా ఉన్నాడు. నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు, గోడలు కట్టడానికి, గుమ్మాలు నిలబట్టడానికి వచ్చి ప్రజలందరితో కూడా పంచుకుంటూ ఉన్నాడు. మనకు కలిగిన అంటే ఆ శ్రమలో ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు, ఆ నిందలో ఆయన్ని కూడా పెట్టుకుంటున్నాడు. మీకు కలిగిన శ్రమ, మీ మీదకి వచ్చిన నింద మీరే కట్టుకోండి, మీరే నిలబెట్టుకోండి అని నెహెమ్యా ఎటువంటి మాటలు పలకటం లేదు. కానీ మనకు కలిగిన శ్రమ, మనకు వచ్చిన నింద, దేవునికి స్తోత్రం. నీది వేరు నాది వేరు అనట్లేదు, నువ్వు చేశావు కాబట్టి నీకు వచ్చింది అనట్లేదు. ఇది క్రీస్తు మనసు. మనది అనేది క్రీస్తు మనసు, సార్వత్రిక సంఘం అనేది క్రీస్తు మనసు, ఏక శరీరం అనేది క్రీస్తు మనసు, ఒక్క కుటుంబం అనేది క్రీస్తు మనసు. దేవునికి స్తోత్రం. మనకు కలిగిన శ్రమ, మన మీదకి వస్తున్న ఈ నింద, మనము కానీ ఈ కడవరి దినంలో ప్రేమ చల్లారిపోతుందంట. ఎవరి స్వార్థం వారిగానే మారిపోతా ఉంది, ఎవరి కడుపు వారిగానే మారిపోతా ఉంది. నీది నాది అనే తేడాలు వచ్చేస్తా ఉన్నాయి. లోకంలో కాదు, సంఘములో లేదా విశ్వాసుల కుటుంబాలలో. కానీ ఇక్కడ చూడండి, క్రీస్తు మనసు పాత నిబంధన గ్రంథంలో ఛాయారూపకంగా ఈ భక్తుడైన నెహెమ్యా విషయంలో మనకు కనబడుతుంది. నా పట్టణం పాడైపోతుంది, దాని గోడలు పాడైపోయాయి, కూలిపోయాయి, దాని గుమ్మాలు కాల్చబడ్డాయి, ప్రజలు శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ ఎంతోమంది ఉన్నారు, ఆ యెరూషలేములో సంచరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గోడలు కూలిపోయాయి, గుమ్మాలు కాల్చబడ్డాయని ప్రతిరోజు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కడిలో ఈ ప్రేరేపణ కలిగింది, ఒకడు ఈ కార్యం చేయటానికి పూనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ ఒక్కడిగా నువ్వు ఉండాలి, శిలువ మార్గంలో నీ అడుగులు పడాలి. ఇది దేవుని సంఘం, ఇది దేవుని కుటుంబం అనే ఒక ప్రత్యక్షతతో మనమందరం ముందుకు వెళ్ళే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు. కాబట్టి సంఘం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించటం అంటే మనం ఏదో భౌతికంగా మనము ఇంకేదో మోయటం అని కాదు. ఆ శిలువలో ఆయన ఏ ప్రత్యక్ష అయితే మనకు కనపరిచి ఉన్నాడో, ఏదైతే మనకి నేర్పుతూ ఉన్నాడో,
క్రీస్తు మనసు ఏదైతే ఉన్నదో, ఏ గుణ లక్షణాలు అయితే మనకి నేర్పుతూ ఉన్నాడో దానిని మనం అలవరుచుకొని ఆ ప్రకారముగా జీవించడం, ఆ ప్రకారంగా అడుగులు వేయటం, సిలువ మార్గంలో మన అడుగులు పడాలి. ఆమేన్. దానికోసం మనము పిలువబడిన వారంగా ఉన్నాం. అటువంటి వారిని దేవుడు పాత్రులుగా ఎంచుతాడు. అటువంటి వారిని దేవుడు శిష్యులుగా చూస్తాడు. అటువంటి వారిని దేవుడు తన సొత్తైన ప్రజలుగా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రముల వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి, ఇదిగో నా ప్రభు, మరి యొక్క లైవ్ ద్వారా నీ వాక్యాన్ని పంచుకునే గొప్ప అయ్యా భాగ్యాన్ని అనుగ్రహించావు. నీ మాటలు వినిపించావయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ ప్రార్థనలోకి విసిన ప్రతి యవన బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రతి ఒక్కరం కూడా సిలువని నిదానించి చూస్తూ ఆ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే వారముగా ఉండాలని అయ్యా, సిలువలో మాకు ఏదైతే నేర్పుతున్నావో, ఏదైతే మాదిరిగా పెట్టావో, ఏదైతే అడుగు జాడలుగా ఉంచావో, ఆ అడుగులో మా అడుగు కూడా వేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని పురుకొల్పండి. ఆ రీతిగా మమ్మల్ని లీడ్ చేయండి ప్రభువా, గైడ్ చేయండి అయ్యా. నీ బిడ్డలు ఏ విషయమును బట్టి కూడా కృంగిపోక, డైవర్ట్ అవ్వక, వెనక అడుగు వేయక, నా యేసుతో పాటు నేను కూడా ముందుకు వెళుతున్నాను, ముందుకే వెళ్తాను అనే మంచి తీర్మానంతో అయ్యా బిడ్డలు నడుస్తూ ఉండగా సహాయం చేయండి, దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. కుటుంబాలను వారి వారి అయ్యా ఉద్యోగాలలో, అయ్యా వారి వారి పనులలో నీ సన్నిధిని, నీ తోడుని ఉంచుతూ, నీ సమాధానం ఉంచుతూ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు, మా రక్షకుడిని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సిలువ మార్గంలో ఏ విధంగా నడవాలి అని ఎంతో చక్కని మాటలతో ఆత్మీయంగా మనందరినీ బలపరిచినందుకు పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇటు రీతిగా దేవుని మార్గంలో మీరు నేను కూడా నడిచేలాగున దేవుడు మనకి సహాయం దయచేయను గాక. సో ఈ విధంగా ప్రతి శుక్రవారం 7 గంటలకి ఒక కాంకరర్స్ లైవ్ ప్రోగ్రాంలో మనందరం కూడుకున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ.